శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కర్మఫల త్యాగం యొక్క విశిష్టతను నిరూపించుచున్నాడు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ ధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. తాత్పర్యము: వివేకంతో కూడని అభ్యాసము కంటే శాస్త్రజన్య జ్ఞానము శ్రేష్టమైనది కదా. శాస్త్రజన్య జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టమగుచున్నది. ధ్యానకాలమందు మాత్రము నిర్విషయముగా ఉండు మనస్థితి కంటే కర్మఫలమును విడుచుట, ప్రవృత్తి యందును విషయ దోషము లేకుండట శ్రేష్టమై ఉన్నది. అట్టి కర్మఫల త్యాగముచే శీఘ్రముగా చిత్తశాంతి లభించుచున్నది. వ్యాఖ్య: ఇచ్చట అభ్యాసమని చెప్పిన చోట వివేకంతో కూడని అభ్యాసమనియు, జ్ఞానమని చెప్పిన చోట శాస్త్రజన్య జ్ఞానమని, ధ్యానమని చెప్పిన చోట అసంపూర్ణమగు ధ్యానమని, ధ్యానకాలమందు మాత్రము విషయ దోషము లేని స్థితి అని, అనగా ధ్యానాభ్యాసి యొక్క స్థితి అని గ్రహించుకొనవలెను. జ్ఞానాధ్యానం విశిష్యతే. వాచా జ్ఞానము కంటే అనుభవపూర్వకమైన జ్ఞానము గొప్పది. జ్ఞాన విషయములను తదేక నిష్ఠతో చింతన చేయుటయే, అనుభూతము నర్చుకొనుటయే ధ్యానము. కాబట్టి వాచా జ్ఞానము కంటే శాస్త్రజన్య జ్ఞానము కంటే ధ్యానము గొప్పదని వచింపబడినది. ధ్యానాత్ కర్మఫలత్యాగః. కర్మఫలములను త్యజించువాని మనస్సు అసంగమై విషయ దోషము లేనిదై ఉండును. ధ్యానాభ్యాసికి ధ్యానకాలమందు మాత్రము చిత్తము నిర్విషయమై ఉండును. త్యాగికి ఎల్లప్పుడూ అట్లే ఉండును. కనుకనే ధ్యానము కంటే కర్మఫల త్యాగము శ్రేష్టమని చెప్పినారు. దీనిని బట్టి నిష్కామ కర్మయోగము ఎంత మహిమ కలిగి ఉన్నదో స్పష్టమగుచున్నది. జనులలో అధికులకు నివృత్తి కంటే ప్రవృత్తి సంస్కారమే ఎక్కువగా ఉండును. కాబట్టి అట్టివారు కర్మలను ఆచరించుచు కర్మఫల త్యాగమును చక్కగా అలవాటు చేసుకునినచో వారు ధ్యానాభ్యాసి కంటే జ్ఞానాభ్యాసి కంటే గొప్ప స్థానమును పొందినవారు అగుదురు. మరియు భక్తి కొరకైనను, ధ్యానము కొరకైనను, జ్ఞానము కొరకైనను చిత్తశుద్ధి చాలా అవసరము. అదియో నిష్కామ కర్మయోగముచే, కర్మఫల త్యాగముచే లభించుచున్నది. కాబట్టి దానిని చక్కగా అనుష్ఠించినచో మాత్రమే పునాది గట్టిగా ఉన్నచో పైన గల మేడయు సుస్థిరముగా ఉండునట్లు ధ్యాన జ్ఞానాదులన్నీయు కూడా చక్కగా అభివృద్ధి నొందగలవు. కనుకనే భగవానుడు ఈ శ్లోకమున నిష్కామ కర్మయోగం యొక్క ప్రాశస్తమును వెల్లడించిరి. త్యాగాచ్ఛాంతిరనంతరం. కర్మఫల త్యాగముచే ఈశ్వరార్పణ బుద్ధిచే చిత్తము శుద్ధమగుట వలన వెంటనే శాంతి ఉదయించుచున్నది. కర్తృత్వ త్యాగము వలననే, అహంభావ త్యాగము వలననే, దోష త్యాగము వలననే, ప్రాపంచిక విషయ సుఖత్యాగము వలననే శాంతి లభింపగలదు. చిత్తమందలి దోషములు తొలుగటయే శాంతికి మార్గము. ఎలా అనగా నిర్మల చిత్తమున ఆత్మ ప్రత్యక్షము కాగలదు. దుఃఖభూయిష్టమగు ఈ సంసారమున ప్రతివాడును శాంతిని అభిలషించుచున్నాడు. కాని ఆ శాంతి ఎట్లు లభింపగలదో తెలియజాలకున్నాడు. త్యాగా శాంతి. త్యాగము వలననే శాంతి చేకూరునని భగవానుడు ఇచ్చట స్పష్టముగా తెలియచేసెను. కాబట్టి విషయ సుఖములను, కర్మఫలములను, మమత్వమును, అహంభావమును, కర్తృత్వమును త్యాగము చేసి పరమశాంతిని జీవుడు అనుభవించవలెను. కర్మఫల త్యాగము యొక్క మహిమ ఎట్టిదో పేర్కొనుము. అది వివేకముతో కూడని అభ్యాసము కంటెను, శాస్త్రజన్య జ్ఞానము కంటెను, ధ్యానకాలము మాత్రము నిర్విషయ స్థితి కలిగి ఉంటూ ధ్యానము కంటెను శ్రేష్టమైనది. శాంతి ఎట్లు లభించును? కర్మఫల త్యాగముచే. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.